అవును, మేము ముగ్గురమయ్యాం, నా కడుపున మా నాన్నే పుడతారు అంటూ లైవ్ లో ఓపెన్ అయిన సమంత. ఇక సమంత కోసం నాగార్జున ఎమోషనల్. నువ్వు అనుకున్నది సాధిస్తావు సమంత, గాడ్ బ్లెస్ యూ. నాకు వారసుడు ఎత్తుకోవాలన్న కోరిక అలానే మిగిలిపోయింది అంటూ ఎమోషనల్. మా ఇంటి బంగారం సక్సెస్ ఈవెంట్ లో సమంత బేబీ బంప్ లో క్లియర్ గా కనిపిస్తూ ఉండడంతో సమంత తల్లి కాబోతుంది అంటూ కన్ఫర్మ్ చేసుకున్నారు నెటిజన్లు. పెళ్ళయి 6 నెలలకే సమంత గుడ్ న్యూస్ ఇవ్వడంతో ఆనందపడిపోయారు ఫ్యాన్స్ అంతా. అయితే మరోవైపు అక్కినేని ఫ్యామిలీ అంతా ఇప్పటికే వారసుడు రాలేదన్న బాధలో ఫ్యామిలీ అలానే ఉంది. నాగ చైతన్య శోభిత పెళ్ళయి 2 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికే శోభిత తన కెరియర్ పైనే పూర్తి దృష్టిని పెట్టింది. ఇప్పటికే చాలా సార్లు నాగ చైతన్య నాకు 2 పిల్లలతో ఆడుకోవాలనుందని ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టారు. అటు నాగార్జున సైతం అక్కినేని ఫ్యామిలీకి వారసుడు కోసం ఎదురు చూస్తున్నారన్న విషయం మనకు తెలిసిందే. అయినా సరే శోభిత కన్నా ముందుగానే సమంత తల్లి కాబోతుందన్న వార్త విని ఫ్యామిలీలో శోభితపై ప్రశ్నల వర్షం కురిపించారు నాగార్జున. నాకు వారసుడు ఎప్పుడు ఇస్తావంటూ మామ నాగార్జున శోభితపై ఫైర్ అయ్యారట. మళ్ళీ శోభిత కెరియర్ కోసమే నచ్చజెప్పి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇక మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.